హలో అండి అందరికీ. తిరుపతి నగరంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. ఎందుకు అంటే రీసెంట్గా జరిగిన పరిణామాలు, ముఖ్యంగా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు బోమన కరుణాకర్ రెడ్డికి ఒక సవాల్ విసిరారు. ఏంటి అంటే, మీరు నిజంగా గోశాల మీద చేసిన ఆరోపణలు అయితే మీరు దాన్ని గోశాలకు వచ్చి నిరూపించండి అని చెప్పేసి బోమన కరుణాకర్ రెడ్డి గారికి ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఆయనకి సవాల్ విసరటం అయితే జరిగింది. అయితే ఆ సవాల్ని స్వీకరించిన బోమన కరుణాకర్ రెడ్డి గారు ఇవాళ తిరుపతిలోని గోశాలకు వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఆయన గోశాలకు వెళ్తున్న సందర్భంగా పోలీసులు ఆయన్ని అడ్డుకోవడం జరిగింది. చూశారు కదా, ఆయన నడి రోడ్డు మీద ఆయన ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారు కూడా సవాల్ చేశారు, మీరు రేపు టీటీడీకి సంబంధించిన గోశాల దగ్గర రండి, నేను కూడా వస్తాను అని చెప్పేసి బోమన కరుణాకర్ రెడ్డికి సవాల్ చేశారు కదా. అయితే ఇప్పుడు ఈయన వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. అయితే బోమన కరుణాకర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే, ఆయన టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తున్నారు, కాకపోతే ఆయన ఫోన్ ఎత్తట్లేదంటే ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారు వినండి. శ్రీనివాసరావు గారి నంబరు నేను చేస్తూనే ఉన్నాను, ఆయన కట్ చేస్తాను. వాళ్ళు వెళ్ళిపోయినా రాను ముందు చెప్పాను కదా, వాళ్ళు ఛాలెంజ్ విసిరిన వాళ్ళతో నేను ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఉన్నారా? వాళ్ళుంటే వస్తాను. ఫోన్ చేస్తాము, ఆయనకి పల్లా శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తాము. ఆయన అక్కడ ఉంటే మేము కాదు, మీరేం చేయగలుగుతారు? వదిలేసి వెళ్ళిపోతారు. నేను తన్ను తినడానికి కూడా సిద్ధం. చూశారు కదా, బోమన కరుణాకర్ రెడ్డి ఎవరైతే ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఇచ్చిన సవాల్ని స్వీకరించి ఆయన గోశాలకు వెళ్తుంటే పోలీసులు అడ్డగిస్తున్నారు. పైగా బోమన కరుణాకర్ రెడ్డి గారు పల్లా శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తే అంటే ఆయన ఫోన్ కట్ చేస్తుండ, అంటే ఆయన గోశాలకు సవాల్ విసిరిన వ్యక్తి గోశాల రాలేదు, మేమైనా గోశాలకు వెళ్తాం, అక్కడ జరుగుతున్న తప్పులను వివరిస్తామని చెప్పేసి బోమన కరుణాకర్ రెడ్డి గారు పోలీసులకి రిక్వెస్ట్ చేసినా కానీ పోలీసులు మాత్రం ఆయన మాట వినట్లేదు. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో సవాల్ చేసినప్పుడు ఆ సవాల్ని స్వీకరించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఎవరైతే టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి ఉంటుంది. మరి ఆయన ఎందుకు రాలేదు? పైగా వస్తాన్న వ్యక్తిని కూడా ఇలా నిర్బంధం చేస్తున్నారు. అయితే ఈ యొక్క విషయంలో కొంచెం టీటీడీ దేవస్థానం కానీ అలాగే ప్రభుత్వం కానీ భయపడుతున్నట్లు ఈ యొక్క పరిణామాలు చూస్తుంటే మనకి ఏది తెలుస్తుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.